అనగనగా ఒకానొక కాలంలో మన భారతదేశంలోని ఒక అందమైన రాజ్యంలో ఒక మహారాజు ఉండేవారు. ఆ రాజుగారికి వింత వింత వంటకాలు తినడమంటే చాలా ఇష్టం. ఆయన భోజనప్రియుడు మాత్రమే కాదు, వంటలో చిన్న తేడా వచ్చినా అస్సలు సహించేవారు కాదు. ఆ రాజకోటలో సోమన్న అనే వంటవాడు ఉండేవాడు. సోమన్న వంటలంటే రాజుగారికి అమితమైన ప్రేమ. సోమన్న కేవలం మంచి వంటవాడే కాదు, చాలా తెలివైనవాడు మరియు సమయస్ఫూర్తిగలవాడు. ఒకరోజు వేటకి వెళ్లిన మహారాజుకు ఒక అరుదైన బలిష్టమైన కొంగ దొరికింది. దానిని చూసిన వెంటనే రాజుగారికి నోరూరింది. వెంటనే దానిని కోటకు తీసుకువచ్చి సోమన్నను పిలిచారు. సోమన్నా, ఈ కొంగను ఈ రాత్రికి అద్భుతమైన వంటకంగా సిద్ధం చేయాలి. నా జీవితంలోనే ఇది ఒక మరిచిపోలేని విందు కావాలి. గుర్తుంచుకో, ఇందులో ఏమాత్రం లోపం ఉన్నా నీకు కఠిన శిక్ష పడుతుంది అని హెచ్చరించారు. సోమన్న వినయంగా నమస్కరించి ఆ కొంగను వంటగదిలోకి తీసుకువెళ్లాడు. రాజుగారికి ఇష్టమైన రకరకాల మసాలాలు, స్వచ్ఛమైన నెయ్యి మరియు అరుదైన సుగంధద్రవ్యాలతో వంట మొదలుపెట్టాడు. కొద్దిసేపటికే ఆ వంటగది నుండి వచ్చే సువాసన రాజభవనమంతా వ్యాపించింది. ఆ వాసన చూస్తుంటేనే ఎవరికైనా ఆకలివేస్తుంది. వంట దాదాపు పూర్తయ్యే సమయానికి ఆ కొంగ వేగిన తీరు చూసి సోమన్నకు కూడా నోరూరింది. అబ్బో, ఎంత అద్భుతమైన వాసన వస్తోంది! ఒక్క చిన్న ముక్క రుచి చూస్తే ఏమవుతుంది అని తనలో తాను అనుకున్నాడు. ఒక చిన్న ముక్క తిన్న సోమన్నకు అది అమృతంలా అనిపించింది. ఆ రుచికి మైమర్చిపోయి తెలియకుండానే ఆ కొంగకున్న ఒక కాలుని పూర్తిగా తినేశాడు. తిన్న తర్వాత అతనికి అసలు విషయం గుర్తొచ్చింది. అయ్యో, ఇప్పుడు కొంగకు ఒకే కాలుంది. మహారాజు గమనిస్తే నా ప్రాణాలు తీస్తారు అని కంగారు కడ్డాడు. కాని సోమన్న తెలివైనవాడు కదా, వెంటనే ఒక ఉపాయం ఆలోచించి ధైర్యంగా రాజుగారి వద్దకు వెళ్లాడు. రాత్రి భోజన సమయం అయ్యింది. మహారాజు ఎంతో ఆతృతగా టేబుల్ దగ్గర కూర్చున్నారు. సోమన్న ఆ వండిన కొంగను అందంగా అలంకరించి రాజుగారి ముందు పెట్టాడు. రాజుగారు ఆతృతగా ఆ పళ్లెం వంక చూశారు. కాని ఆయన ముఖంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. సోమన్నా, ఇదేమిటి? ఈ కొంగకు ఒకే కాలుంది, రెండో కాలేది అని గంభీరంగా అడిగారు. సోమన్న ఏమాత్రం భయపడకుండా చాలా ప్రశాంతంగా ఇలా అన్నాడు. మహారాజా, మీరు గమనించలేదా? మన రాజ్యంలో ఉండే కొంగలన్నింటికీ ఒకే కాలుంటుంది. ఇది ఈ ప్రాంతపు కొంగల ప్రత్యేకత అన్నాడు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. సోమన్నా, నన్ను పిచ్చివాణ్ణి చేయకు. నేను ఎన్నో కొంగలను చూశాను. వాటన్నింటికీ రెండు కాళ్లుంటాయి అని గర్జించారు. అప్పుడు సోమన్న, ప్రభూ, మీకు నమ్మకం లేకపోతే రేపు ఉదయం నది ఒడ్డుకు రండి. నేనే స్వయంగా చూపిస్తాను. ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఏ శిక్ష వేసినా నేను సిద్ధమే అని సవాలు విసిరాడు. మరుసటి రోజు ఉదయం రాజుగారు మరియు సోమన్న కలిసి నది ఒడ్డుకు వెళ్లారు. అదృష్టవశాత్తు అక్కడ కొన్ని కొంగలు నీటిలో ఒక కాలిపై నిలబడి నిద్రపోతున్నాయి. సోమన్న వెంటనే ఉత్సాహంగా, చూడండి మహారాజా, నేను చెప్పింది నిజమే కదా, అక్కడున్న కొంగలన్నీ ఒకే కాలిమీద ఎలా నిలబడ్డాయో చూడండి అన్నాడు. రాజుగారు నవ్వి, ఓరి పిచ్చి సోమన్న, అవి నిద్రపోతున్నాయి కాబట్టి ఒక కాలును రెక్కల చాటున దాచుకున్నాయి. ఉండు, నీకు అసలు నిజం చూపిస్తాను అంటూ గట్టిగా తన రెండు చేతులతో చప్పట్లు కొట్టారు. ఆ శబ్దానికి భయపడిన కొంగలు వెంటనే తమ రెండో కాలును కిందపెట్టి ఎగిరిపోయాయి. రాజుగారు విజయగర్వంతో, చూశావా సోమన్నా, చప్పట్లు కొట్టగానే అవి రెండో కాళ్ళు బయటపెట్టాయి. అంటే వాటికి రెండు కాళ్ళు ఉన్నట్టే కదా, ఇప్పుడు నీ అబద్ధానికి శిక్ష అనుభవించు అన్నారు. అప్పుడు సోమన్న నవ్వుతూ ఇలా అన్నాడు. అద్భుతం మహారాజా, మీరు సరిగ్గా చెప్పారు. నిన్న రాత్రి మీరు భోజనం చేసేటప్పుడు కూడా ఆ పళ్ళెం దగ్గర ఇలాగే గట్టిగా చప్పట్లు కొట్టి ఉంటే ఆ కొంగ కూడా తన రెండో కాలును బయటపెట్టేది కదా. మీరు చప్పట్లు కొట్టలేదు, అందుకే అది కాలు బయటపెట్టలేదు అన్నాడు. సోమన్న మాటలకు రాజుగారు ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయారు. అతని అద్భుతమైన సమయస్ఫూర్తికి, వాక్చాతుర్యానికి మహారాజు ముగ్ధులైపోయారు. కోపం పోయి పెద్దగా నవ్వారు. సోమన్నా, నీ తెలివితేటలు అమోఘం. నీ తప్పును ఎంత చక్కగా కప్పిపుచ్చుకున్నావో! నీ తెలివికి మెచ్చి నిన్ను క్షమించడమే కాదు, ఈ బంగారు నాణాల సంచిని బహుమతిగా ఇస్తున్నాను అని ప్రశంసించారు. నీతి చూశారు కదా,
జీవితంలో మనకు ఎటువంటి కష్టమైన లేదా ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనా కంగారు పడకుండా తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఆ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.